వాళ్ళనైతే లాక్ అయితే చేస్తున్నారు, హ్యాండ్ కప్స్ అయితే వేస్తున్నారు వాళ్ళని. ఏదో జరిగింది మొత్తానికి. ఆల్రెడీ మీకు తెలుసు, నేను లాస్ట్ టైం వీడియోలో చూసుంటారు. డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. మరి చూడండి బీచ్ ఒక రేంజ్లో అయితే ఉంది, మొత్తం బ్లూ కలర్ బీచ్. డాన్స్ అనమాట, మెక్సికన్ ట్రెడిషనల్ అయితే డాన్స్ చేస్తున్నారు. అండ్ ద వ్యూ మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసాము. సో క్యాబ్ వచ్చేసరికి ఇది. నమస్తే మామాస్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. మేమైతే ప్లాయా యాంటిగ్వా అని చెప్పేసి ఒక బీచ్ అయితే ఉంది, ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ లోకల్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. మాకైతే చాలా పెద్ద కార్ అయితే వచ్చింది, టొయోటా ఎట్రికానా సేనా. సో టొయోటా సేనా కార్ అయితే వచ్చింది, ఇన్ డ్రైవ్లో అయితే బుక్ చేసాము. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మాకు 3 కిలోమీటర్స్కి వచ్చి ఒక 70 మెక్సికన్ పెసోస్ అయితే పడింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఆ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు అయితే చూపిస్తాను. అండ్ మొత్తం బీచ్ కాబట్టి ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లేస్కి అయితే వచ్చేసాము. అండ్ కొంచెం షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం, లైక్ ఫోన్ కేసెస్ కానీ ఏదైనా కానీ షాపింగ్ అయితే చేసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాము. సో అక్కడే ఉంది ఎంట్రన్స్, ప్లాయా యాంటిగ్వా అని చెప్పేసి కొట్టంగానే మీకైతే అక్కడైతే డ్రాప్ చేస్తారు. సో లోపలికి అయితే వెళ్దాము. ఎంట్రన్స్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. మీరు కూడా కొంచెం డిఫరెంట్ ఆర్చ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే చూస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే ఇవే అనమాట ఫోన్ కేసెస్, ఇవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. బికాజ్ ఫోన్ మాయిస్ అని చెప్పేసి వచ్చి ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. ఇది మన తియోతివోకాన్లో చూసాము. సో లైక్ సౌండ్ వస్తుంది చూడండి, ఇక్కడ ఊదితే లైన్ సౌండ్ వస్తుంది చూడ, అదే ఇది. సో ఇవి ఇక్కడ కూడా అయితే ఉన్నాయి. మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, కొంచెం బాగున్నాయి అనమాట. యూనిక్, లైక్ ఇవేమో బ్యాగ్ ట్యాగ్స్ సైడ్కి అయితే పెట్టుకోవచ్చు. అయితే చాలా కాస్ట్ అయితే ఉంది, మన ఇండియాలోనే కొంచెం తక్కువగా అయితే వస్తుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అయితే ఉన్నాయి చూడండి. 150 పెసోస్ ఉంటాయి ఏదైనా కానీ, బాగున్నాయి అన్నీ. ఫస్ట్ కాపీ టైప్లో అయితే ఉన్నాయి. కొన్ని షాపింగ్స్ అయితే చేసాము, లైక్ ఈ కేసు, వాటర్ ప్రూఫ్ కేస్ అన్ని అండ్ క్యాప్ అయితే తీసుకున్నాము. లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. అండ్ లోపలికి ఒక రిసార్ట్కి వెళ్తున్నట్టు అయితే ఉంది. బీచ్ దగ్గరికి వెళ్తా ఉంటే ఏదో ఒక రోజు డెఫినెట్గా ఇలాంటి రిసార్ట్స్లో కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా ఉండాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతిసారి మిడిల్ క్లాస్లో చూసుకొని అండ్ దానికి అడ్జస్ట్ అయిపోతున్నాం. కొంచెం అప్గ్రేడ్ కూడా అవ్వాలి కాబట్టి సో కొంచెం అప్గ్రేడ్ అయినా కానీ జస్ట్ ఎంజాయ్ చేసేసి మనం అయితే ఉండాలన్నమాట. మళ్ళీ దానికే స్టక్ అయిపోయి ఉండకూడదు. ఎక్కడ ఏ క్లాస్ అయినా కానీ ఎక్కడ కష్టాలు అక్కడ వాళ్ళకైతే ఉంటాయి. ఇక్కడ చూడండి బీచ్ ఒక రేంజ్లో అయితే ఉంది, మొత్తం బ్లూ కలర్ బీచ్ మొత్తం అసలు ఫుల్గా. అండ్ కొంచెం ముందరకైతే వెళ్దాము మనం. ఇక్కడైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టున్నారు చూడండి. ఆల్కహాల్, క్యాంపింగ్ అన్నీ ప్రోహిబిటెడ్, కయాకింగ్ లేదు, ఏమీ లేదు. అక్కడ లాస్ట్లో కనపడుతుంది చూడండి, అది ముగేర్ ఐలాండ్స్, నేను వెళ్ళాం కదా అది. అండ్ ఇక్కడైతే చూడండి మొత్తం పాచి పట్టిపోయింది. అండ్ ఇది ఒక ప్రైవేట్ బీచ్ లాగా అయితే ఉంది మొత్తం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మొత్తం టెర్మినల్ అయితే ఉంది. సో బోట్లు ఇక్కడ నుంచి కూడా అయితే వెళ్తాయి ముగేర్ ఐలాండ్స్కి. డ్రోన్ అయితే ఎగరేసాము. అండ్ షార్ట్స్ అన్ని ఇప్పుడు మీకైతే వస్తాయి, చూసి ఆనందించండి. బ్యూటిఫుల్ వ్యూస్ అయితే దొరికినాయి అనమాట మాకు. వెనకాల బిల్డింగ్ అంతా ఉంది కదా, అదైతే సూపర్గా అయితే ఉంది. మొత్తం స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ అయితే ఉంది.
అంటే డ్రోన్ దింపేసిన తర్వాత మొత్తం సీ బర్డ్స్ అన్నీ వచ్చేసినాయి, లేకపోయినట్టయితే మొత్తం డ్రోన్ని మొత్తం స్మాష్ చేసేవన్నమాట. సో అండ్ ప్రతి ఒక్కరు బాడీ చూసుకుంటే పింక్ కలర్లో కందిపోయింది అనమాట, లైక్ ఫుల్ ట్యాన్ అయితే అయ్యి. ఏం చేద్దాం, మనం డీటాన్ చేయించుకుంటా వీళ్ళేమో ట్యాన్ అయితే చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి డీటాన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇది వేరే స్పాట్కి అయితే వచ్చాము. మన ఊర్లో రామాపురం బీచ్ అండ్ వాడ్రేవ్ ఉంటుంది కదా, సో అలా అయితే ఉన్నాయి బీచెస్. వీటి పేర్లు అయితే తెలియదు. కుదిరితే మీరు రిచ్ అయితే ఇలాంటి విల్లాస్లో అయితే బుక్ చేసుకోండి, సో దట్ పక్కనే బీచ్ యాక్సెస్ అయితే ఉంది. సో ఇలా పోతే బీచ్ యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. అండ్ మధ్యలో కొన్ని చిన్న పిరమిడ్స్ లాగా పార్క్ లాగా అయితే ఉంది, వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను. అండ్ ప్రైవేట్ పూల్ కూడా అయితే ఉంది చూడండి, మనకు కూడా ఉందనుకోండి పైన టెర్రస్ పైన. బాదం చెట్టు చాలా రోజుల తర్వాత అయితే చూసాను, మా ఇంటి పక్కన ఉండేది. అండ్ బాదం కాయ అయితే ఇక్కడైతే పడింది. అండ్ అక్వేరియంకి వాటికి అయితే బాగా యూజ్ అవుతుంది డ్రైడ్ లీవ్స్. ఇక్కడ చూసుకుంటే మీరు చాలా తాళ్ళు అయితే కట్టున్నారు, ప్రతి ఒక్కటి బీ కైండ్ అని చెప్పేసి పెట్టారు. ప్రేయర్ ట్రీ అని చెప్పేసి, ట్రస్ట్ అండ్ లెట్ గో అని చెప్పేసి కట్టారనమాట, ట్రూత్స్ అన్నీ వస్తుంది. సో ఇక్కడ చాలా మెన్షన్ చేశారనమాట. ద పవర్ ఆఫ్ కలెక్టివ్ ప్రేయర్స్ ఈజ్ వండర్ఫుల్ అని చెప్పేసి ఒక డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశాడు చూడండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కట్టారు చూడండి. మన ఊళ్ళో మేడారం జాతరలకి అలా మొక్కలు కడతా ఉంటారు కదా, అలా అయితే కట్టున్నారు ఇక్కడ ప్రతి ఒక్కటి. అది కూడా మధ్యలో విల్లాల మధ్యలో అయితే కట్టున్నారు. ఎవరి నమ్మకాన్ని వాళ్ళకైతే వదిలేయాలి, వాళ్ళకి ప్రయారిటీ అయితే ఇవ్వాలి, మనమేమి తక్కువ చేసి చూడకూడదు. అండ్ ఇక్కడ చూసుకుంటే జెట్ స్కీలు యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. చూద్దాము, యాక్టివిటీ ప్రైసెస్ అయితే కనుక్కొని మీకైతే చెప్తాను. అండ్ వ్యూ చూడండి, అసలు నిజంగా సూపర్గా అయితే ఉంది. అసలు ఆ బ్లూ కలర్ కాంట్రాక్ట్స్ కానీ, లైక్ ఒకటేమో నేవీ బ్లూ, ఇంకోటేమో డార్క్ బ్లూ కలర్లో అయితే ఉంది. అదిగోండి అక్కడ పారాగ్లైడింగ్ చేస్తుంది చూడండి. సో దాని యాక్టివిటీ అడుగుదాం. అండ్ బోట్లో నుంచి అయితే తీసుకెళ్తున్నాడు. యాక్టివిటీకి ఎంత అయితే ఏదో మీకైతే చెప్తాను. అండ్ చిన్న కయాకింగ్ బోటింగ్ లాగా అయితే కూడా ఉన్నాయి, అక్కడ చూపిస్తాను చూడండి. అక్కడ చూడండి చిన్న బోట్ అనమాట, సేలింగ్ బోట్. పారాసైల్సి కౌంటర్స్ పెసెస్, ఎనీ ప్యాకేజెస్ డూ యూ హ్యావ్ ఎనీ? $85 per person. 1,700 per person. This one, జెట్ స్కీ. this one. ఇక్కడ స్కై డైవింగ్ కూడా అయితే ఉంది. స్కై డైవింగ్ కావాలంటే స్కై డైవింగ్ అయితే చేసుకోవచ్చు. పర్ పర్సన్ 6,000 మెక్సికన్ పెసెస్ అంట. బోట్ కాస్ట్ వచ్చేసరికి 2,000 మెక్సికన్ పెసెస్. ప్రతి చోట USD అయితే పెట్టున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో బోట్ కావాలంటే జెట్ స్కీ 1000cc ఉంటుంది. అండ్ అది వచ్చేసరికి లైక్ 2,000 మెక్సికన్ పెసెస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పారాసైలింగ్ అయితే పర్ హెడ్కి 1,700 మెక్సికన్ పెసెస్. అండ్ స్కై డైవింగ్ కూడా అయితే ఉంది. మన దాంట్లో ఆల్రెడీ స్కై డైవింగ్ అయితే చేసాము. ఇక్కడ వ్యూ కావాలంటే 10,000 feet వరకు అయితే తీసుకెళ్తారు. 6,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు ఓన్లీ ఫ్లైట్కి. మళ్ళీ ఫోటో సెషన్కి వేరేగా అయితే ఉంటుంది. మొత్తం కలిపి ఒక 7,000 దాకా అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. అక్కడ సేలింగ్ బోట్స్ ఉన్నాయి కదా చిన్నవి, ఇవైతే ఫ్రీ అంట. వాటిలో ఎవరైనా బుక్ చేసుకొని అన్నట్టయితే మొత్తం అది సేలింగ్ బోట్ ఫ్రీ అనమాట. వీళ్ళే ప్యాకేజ్లో అయితే ఇంక్లూడ్ అయితే చేసి ఉంటారు. చాలా బాగుంది ఆ ఆప్షన్ కూడా. ఒకవేళ మీరు ఇక్కడ కానీ చాలా కాస్ట్ పెట్టి రిసార్ట్స్లో ఉంటే మటుకి డెఫినెట్గా అది వర్త్ అనమాట. లోపల వరకు అయితే వచ్చాము. అండ్ బ్లాగింగ్ ఇక్కడ కూడా అయితే చేస్తున్నాను. ఫుల్ అలా లైట్గా అయితే వస్తున్నాయి. చూద్దాము ఎంత దూరం వరకు అయితే వెళ్దామో అంత దూరం వరకు వెళ్దాము. కొంచెం దూరం అయితే వెళ్దాము అనమాట. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వద్దాము. ఎందుకంటే ఊరికే దిగినట్టు కూడా ఉంటుంది కాబట్టి అందుకనే ఇక్కడ వరకు అయితే వచ్చాము. ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, అక్కడ వరకు అయితే వెళ్తున్నారు జనాలు. సో ఇక్కడ వరకు అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి ఇంక కొంచెంసేపు ఇక్కడే ఎంజాయ్ చేసి అటు పక్క అయితే వెళ్దాము. ఈ రోజుతో వ్లాగ్ కథం అంట. కొంచెంసేపు ఇక్కడైతే ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికైతే వెళ్దాము. యూఎస్లో స్నో స్టార్మ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఫుల్ చిల్ అవుతూ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఇంకా విసిరేసినట్టే అనమాట డబ్బులు, అందుకని అంతంత కాస్ట్ అయితే ఉంటుంది. లైక్ $20-30 అంటే వాళ్ళకి చాలా సింపుల్ అనమాట, ఈజీగా ఇచ్చేస్తారు. మనకి అలా కాదు కదా, మనకు కొంచెం టైం అయితే పడుతుంది. అండి తాటాకులు పెట్టుకుని వెళ్తున్నారు ఎండ తగలకుండా.
మొత్తం అందరూ తాటాకులు అయితే పెట్టుకున్నారు. సో యూనిక్గా అయితే ఆలోచించారనమాట అక్కడ తాటాకులు తీసుకొని. చూడండి పోలీస్ వెహికల్స్ కూడా ఏడీవీస్ అయితే పెట్టున్నారు. మొత్తం పోలీస్ వెహికల్ అనమాట ఇది. ఏడీవీస్ 2 ఏడీవీస్ అయితే ఉన్నాయి. సో చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా రాసి ఉన్నారు పోలీస్ అని చెప్పేసి. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వీళ్ళనైతే అడగచ్చు, అడిగి తీసుకోవచ్చు. అటు ఇటు సూపర్గా అయితే ఉన్నాయి ఇది. లో ఒక పిరమిడ్స్ టైప్లో అయితే ఉన్నాయి, పాత బిల్డింగ్స్ అని చెప్పేసి. సో అవి ఇవే అనమాట. కొద్దిమల్ ప్యాకేజెస్ అయితే మాట్లాడాము. బోట్కి వచ్చేసరికి 660 ఫేరీ అయితే ఉంది. బైక్ కాస్ట్ వచ్చేసరికి 1100 pesos. ప్లాయా దెల్ కార్మెన్ అని చెప్పేసి ఒక హోర్డింగ్ అయితే పెట్టున్నారు. అందరూ ఫోటోలు అయితే తిరుగుతున్నారు. సో మనం ఉన్న లొకేషన్ ప్లాయా దెల్ కార్మెన్ కాబట్టి ఇక్కడైతే ఉంది. చాలా మంది రష్ అయితే ఉన్నారు. అండ్ దీని వ్యూ అయితే మీకు అయితే చూపిస్తా చూడండి, ఫ్రంట్ నుంచి సూపర్గా అయితే ఉంది. సో అందరూ దేన్ని చూస్తున్నారా అనుకున్నాను. అక్కడ చూసుకుంటే పైన ఎక్కారు చూడండి ఫుల్గా. డ్యాన్స్ అనమాట, మెక్సికన్ ట్రెడిషన్లో అయితే డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటారు. అండ్ ద వ్యూ ఆఫ్ దిస్ ఏమో ఇది సూపర్గా అయితే ఉంది చూడండి. ఆర్చ్ ఐ మీన్ జలకన్యలు పట్టుకున్నట్టు అయితే ఉంది ఇక్కడ. అండ్ అక్కడ చూడండి డ్యాన్స్కి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. అయితే ఉంది. అండ్ ప్రజెంట్ ఇక్కడ కొంచెం సేపు అయితే టైం అయితే స్పెండ్ చేద్దాం అనుకున్నాం. అందరూ ఫుట్బాల్ అన్ని ఆడుకుంటున్నారు, వాలీబాల్స్ అన్ని ఆడుతున్నారు. ఇటు పక్కేమో ఫుట్బాల్ ఆడుతున్నారు, ఇటు పక్కేమో వాలీబాల్ ఆడుతున్నారు. పొద్దునేమో బికినీలతో అయితే ఉంటున్నారు, ఇప్పుడేమో వాలీబాల్ అయితే ఆడుకుంటున్నారు. టైం చూడండి ఫుల్ ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. అండ్ ఇక్కడ కూడా వాలీబాల్ అయితే ఆడుతున్నారు, బాగా అనిపిస్తుంది. చూసుకోండి రెస్టారెంట్స్ సూపర్గా అయితే ఉంది. ఎవరైనా కపుల్స్ వస్తే మటుకి ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు, కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ప్లే చేసి టిప్స్ అయితే అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఏం చేస్తున్నాడు చెప్పడం మర్చిపోయాను, పొద్దున్న నుండి తిరుగుతూనే ఉన్నాం కదా, మొక్క అంతా జిడ్డుగా అయితే అయిపోయింది.
ఫుల్ అసలు మాయిశ్చర్ ఎక్కువైపోయి మొత్తం జిడ్డు జిడ్డు అనమాట. బీచ్లో ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అక్కడ దగ్గర వరకు అయితే వెళ్దాం చూడండి. కొంచెం లైటింగ్ ఉండే దగ్గరికి పోతే మనకైతే కనపడుతుంది. నైట్ టైం అయితే కూడా వీళ్ళు చూడండి ఇంకా నీళ్ళల్లోనే ఉన్నారు. నైట్ టైం ఇది చూడండి ఫుల్ లైట్ వేసి అండ్ వ్యూ అయితే ఎలా ఉందో. ఈ ఆర్చ్ అయితే క్రేజీగా అయితే ఉంది. ఎందుకు పెట్టారో కానీ ఈ ఆర్చ్ క్రేజీగా అయితే ఉంది. అసలు టూరిస్ట్ స్పాట్కి చాలా బెస్ట్ స్పాట్ అనమాట బీచ్ ఇది. ఇక్కడ పక్కనే ఒక షాపింగ్ మాల్ లాగా ఉంది, ఫుడ్ స్ట్రీట్ లాగా ఉంది. చూద్దాం పదండి. యాపిల్స్ అయితే పెట్టారు ఇక్కడ. సో ఇవన్నీ కోకోనట్స్, చిప్స్ ఏమైనా కావాలంటే యాపిల్. ఇదేమో చూడండి యాపిల్ పైన కారపొడి అయితే చల్లారు. పుల్ల పుల్లగా అయితే ఉంటుంది యాపిల్. వాళ్ళని అయితే లాక్ అయితే చేస్తున్నాడు, హ్యాండ్ కప్స్ అయితే వేస్తున్నారు వాళ్ళని. ఏదో జరిగింది మొత్తానికి. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, ఏ తీట పనులు అయితే చేయకండి. హ్యాండ్ కప్స్ ఇద్దరికి వేసేసారు. ఏమైందో ఏమో మరి. ఇదంతా చూడండి వాకింగ్ స్ట్రీట్ ఉన్నట్టయితే ఉంది మొత్తం. అండ్ సూపర్గా అయితే ఉంది. అండ్ వీళ్ళు చూడండి ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ టైప్లో అయితే పెట్టి చిప్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఇది చూడండి రేడియం షర్ట్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. బీచ్ పక్కనే కాబట్టి వీళ్ళు వచ్చి నీట్గా తినేసి పోతున్నారు మొత్తం అంతా. చాలా బాగుంది. అండ్ పైన పబ్స్ కూడా అయితే ఉన్నాయి చూడండి. అది పబ్ అనమాట. ఫుల్ సౌండ్ సిస్టమ్తో డీజేతో సెట్ అనమాట. వాళ్ళు ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అండ్ మన లాంటి వాళ్ళకి ఇలా చిన్న చిన్న షాపింగ్ కావాలంటే మెమరీస్గా తీసుకోవచ్చు. మొత్తం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఒక్కొక్కటి 60 మెక్సికన్ పెసోస్, 100 మెక్సికన్ పెసోస్ అయితే ఉంది. ఈ వాల్ మొత్తం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే. 70 మెక్సికన్ పెసోస్ వరకు అయితే ఉంది. అండ్ ఇక్కడ కొన్ని చిన్నవి అయితే ఉన్నాయి. అండ్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు, నేను లాస్ట్ టైం వీడియోలో చూసుంటారు. డిఫరెంట్గా ఉన్నాయి ఇవి, మరీ దారుణంగా అయితే ఉన్నాయి. సో అవి 2 వచ్చేసరికి 190 మెక్సికన్ పెసోస్ అంట. సో ఇక్కడ కూడా ఇటుపక్క కూడా అయితే ఉన్నాయి. ఇవి ఏంది ఏ సింబల్ ఎక్కువ పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. డిఫరెంట్గా నవ్వు వస్తుంది నాకైతే. పెద్ద మాట ఉన్నట్టే ఉంది ఇది. అండ్ ఇక్కడ కూడా ఇవైతే పెట్టున్నారు. ఇవి మామూలుగా లేవు టకీలా షార్ట్స్కి. అండ్ ఇక్కడేమో డ్రెస్సులు అయితే వేసి కొన్ని అయితే పెట్టున్నారు. అండ్ ఇవేమో యాస్ట్రేస్ అనమాట. యాస్ట్రేస్ చూడండి ఎలా పెట్టారో. మరి ఇవి కూడా వరస్ట్గా పెట్టారు. ఇవన్నీ యాస్ట్రేస్ అనమాట. ఒక్కొక్క యాస్ట్రే 279 మెక్సికన్ పెసోస్ అయితే పడింది. ఇటుపక్క కూడా మొత్తం అవే. ఎందుకు ఇలా పెట్టారో నాకు అర్థం కావట్లయితే. నిజంగా ఆ బొమ్మలేందో అవేందో కానీ ఆ బొమ్మలేందో ఇల్లేందో కానీ అసలు ఫుల్ అరాచకం అనమాట. చూడండి చెప్పే కదా ఏడిఓ బస్సెస్ ఇక్కడే అని చెప్పి. ఇదే బస్ స్టాప్. ఇక్కడైతే బస్సెస్ అయితే ఎక్కుతారనమాట. సో ఇక్కడ నుండి మనం అయితే ఎక్కాలి. అండ్ ఇక్కడ టాకోస్ కూడా అయితే ఉన్నాయి. గిరింగా టాకోస్ చాలా ఫేమస్ టాకోస్ మెక్సికోలో. అండ్ ప్రతి ఒక్కరు పాస్తోర్ అని చెప్పేసి తింటా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని ఫుడ్ స్టాల్స్ లాగా అయితే పెట్టారు. మొత్తం స్ట్రీట్ ఫుడ్ అనమాట ఇది. ప్రతి ఒక్కరు తింటున్నారు చూడండి. బనానాస్, ఫ్రీజ్డ్ బనానాస్ అనుకుంటా ఇవి. అండ్ ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి ఫ్రీజ్డ్ బనానాస్. మ్యాక్సిమం అవే ఉన్నాయి నటల్లా అవి. ఎవ్వరు లేరు. టైం వచ్చేసరికి 10:30 అయితే అవుతుంది. అండ్ క్యాన్కున్ సేఫ్ ప్లేస్ అనడానికి ఇదే ఆధారం అంట. ఎవ్వరు లేడు నా చుట్టుపక్కల, ఎవ్వరు లేరు. నేను ఒక్కనే ఉన్నా, పీస్గా నడుచుకుంటా అయితే వెళ్తున్నాను రూమ్కి. సో మీరు కూడా అయితే భయపడాల్సిన అవసరమే లేదు. మెక్సికో అనేది సేఫే. కాకపోతే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవడరా మనం ఆపేది అని చెప్పేసి మనం కూడా అయితే అనుకోవచ్చు. కాకపోతే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోండి. కొన్ని ప్లేసెస్ డేంజర్ అనమాట. ఆ ప్లేస్లను అయితే అవాయిడ్ చేయండి. అడగడం మర్చిపోయాను, నా అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. ఇది మొత్తం బొక్కలు అనమాట, జాలీలుగా ఉంది. అందుకనే ఈరోజు సర్వైవ్ అవ్వగలిగాను.
లేకపోయినట్టయితే ఫుల్ మాడి మసిబొగ్గ అయ్యామండి. అండ్ రూమ్కి వెళ్ళిన తర్వాత తెలిసింది ఈ డిజైన్ ఒంటి మీద పడిందా లేదా అని చెప్పి, బికాస్ ట్యాన్ అయితే అయ్యి ఉంటుంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయండి.